హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరంతా కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంజనీర్స్ డే 2025 సందర్భంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లందరికీ కూడా శుభాకాంక్షలు. మనము మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి ప్రతిభను ఈ టైంలో మనం స్మరించుకుంటున్నాము. ఆయన చూపించిన దారిలోనే యువ ఇంజనీర్లు కూడా కేవలం ఉద్యోగాల కోసం కాకుండా కొత్త ఆలోచనలతో కానీ స్టార్టప్లతో కానీ ఆంటర్ప్రీనియర్స్గా కానీ ఎదగాలి. ఎక్కడో ఉద్యోగం చేయడం కాదు, నేనే నలుగురికి ఉద్యోగం కల్పించాలి అని వాళ్ళకి దారి చూపించాలని చెప్పేసి ఆలోచన కొంతమందికి ఉంటుంది ఆంటర్ప్రీనియర్స్గా. ఇలా ఆంటర్ప్రీనియర్స్గా ఎదగాలంటే మీ ఆలోచన ఎలా ఉండాలి అన్నదాన్ని నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నా. చాలామందికి అయితే ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి ఆలోచన ముందుకెళ్ళాలి అన్నది అంటే ఇప్పటి నుంచి అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అట్లా చదువుతున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ ఎలా వెళ్ళాలి అనేది చాలామందికి అవగాహన అనేది ఉండదు. దానికోసం అని చెప్పేసి నేను ఈ వీడియోని ఇస్తున్నాను. ఇంకా ఎవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీరు ఆంటర్ప్రీనియర్స్గా ఎదగాలి అనుకుంటే మాత్రం ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ ఒక్కటి సరిపోదన్నమాట. ఇప్పటి కాలంలో ఇంజనీర్ అంటే కేవలం సబ్జెక్ట్ టాపర్స్ మాత్రమే కాదు, సమస్యలు చూసి సొల్యూషన్ ఇవ్వగలిగిన వాళ్ళు ఇంజనీర్స్. కొత్త ఆలోచనలతో వస్తువులు లేదంటే సర్వీసెస్ కానీ రూపొందించగలిగాళ్ళు, తమ ఆలోచనని బిజినెస్గా మార్చగలిగినటువంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళే ఈ నిజమైన ఆంటర్ప్రెన్యూర్స్ యొక్క లక్షణాలు ఇవన్నీ అనమాట. మనము ఎలాన్ మస్క్ని కానీ లారీ పేజ్ని కానీ అలాగే సత్యా నాదెళ్ల లాంటి వాళ్ళని ఎందరో ఇంజనీర్ మైండ్ సెట్తోనే ముందుకు వచ్చారు. వాళ్ళు ఎలాంటి ఆలోచనతో మీరు ముందుకెళ్ళాలి అంటే ఆంటర్ప్రీనియర్స్గా ఎదగాలంటే ఇంజనీర్స్ ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి అంటే ఇన్నోవేషన్ మైండ్ సెట్ అనేది మీకు కంపల్సరీగా ఉండాలి. పాత సమస్యకు కొత్త పరిష్కారం చూపించగలిగే సామర్థ్యం అనేది మీలో పెంపొందించుకోవాలి. ఇక రిస్క్ తీసుకోవాలి. రిస్క్ అనేది కంపల్సరం. విఫలం అంటే ఫెయిల్యూర్ కావడాన్ని చూసి మీరు భయపడకూడదు. ఫెయిల్యూర్ అంటే ఒక లెసన్ మాత్రమే అని మీరు గ్రహించుకోగలగాలి ఆంటర్ప్రీనియర్స్గా ఎదగాలనుకుంటే. కొలాబరేషన్, మీ ఆలోచనలు ఒంటరిగా కాకుండా టీంతో కలిసి అమలు చేయడం అనేది తప్పనిసరి అనమాట. ఇక కంటిన్యూస్ లెర్నింగ్, టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది, దానికి తగ్గట్టుగా మీ ఆలోచనలు కూడా మార్చుకుంటుండాలి. మీరు కూడా మారుతూ ఉండాలి. ఏఐ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఈ మెషిన్ లెర్నింగ్ కానీ ఐఓటీ కానీ గ్రీన్ టెక్ కానీ ఇలాంటి కొత్త విషయాలన్నీ మీరు నేర్చుకుంటూ ఉండాలి. అలా అయితేనే మీరు పెట్టబోయే స్టార్టప్ని కానీ మీరు ఆంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి కానీ ఒక మంచి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అంటే ఫండింగ్ సమస్య. మెయిన్గా మీరు స్టార్ట్ చేయాలన్నా ఆంటర్ప్రెన్యూర్స్గా ఎదగాలన్నా ఫస్ట్ సమస్య ఎక్కడ వస్తుందంటే మీకు ఫండింగ్ సమస్య వస్తుంది. మీరు విద్యార్థిగా ఉంటారు, మీ ఫాదరో మదరో ఎవరు మీ బ్రదర్ వాళ్ళు పంపించిన డబ్బులతో మీరు చదువుతుంటారు. అయితే మొదట చిన్న స్థాయితో ప్రారంభించి ఇన్వెస్టర్స్కి మీ ఐడియా విలువని చూపించగలగాలి. అలాగే రెండోది మార్కెట్ కాంపిటీషన్ని మీరు తట్టుకోవాలి. యూనిక్ వాల్యూ ప్రపోజల్ అంటే మీ ప్రొడక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి, మీరు ఏం ప్రత్యేకత చూపిస్తున్నారు, అందరికీ ఉన్నాయా, నువ్వేం చూపిస్తున్నావు అని చెప్పేది అడుగుతారు. అన్నప్పుడు మీరు దాన్ని ప్రూవ్ చేసుకోగలగాలి. అది స్పష్టంగా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇక ఫెయిల్యూర్, ఒక స్టార్టప్ ఫెయిల్యూర్ అయితే దాన్ని ఓ లెసన్గా తీసుకొని మళ్ళీ కొత్త ఆలోచనలతో మళ్ళీ ప్రారంభించాలి. అంటే ముందు అసలు మనం స్టార్ట్ చేస్తున్నామంటే అందులో మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి అన్నది మీరు తప్పనిసరిగా ఆలోచన అనేది పెట్టుకోవాలి. నేను వాళ్ళ ఒక ఫ్రెండ్తో మాట్లాడే, విశాఖపట్నంలో ఉంటారు ఫ్రెండ్, చెప్పారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ క్లాస్మేట్ అట. అమ్మాయి మన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తుందట. అమ్మాయి ఇప్పుడే స్టార్టప్ అనేది ఒకటి స్టార్ట్ చేసిందట. తను ఏదో ఈకామర్స్ వెబ్సైట్ టైప్లో ఒకటి స్టార్ట్ చేసిందట. ఫస్ట్ ఇయర్ అమ్మాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా అలా ఇన్స్పిరేషన్ అనేది కావాలి. ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలి. మీరు ఏదో ఇప్పుడు ఫైనల్ ఇయర్లో అయిన తర్వాత చూద్దామని అనుకోవద్దు. మీ టైం వేస్ట్ అవుతుంది అనవసరంగా బయటకు వచ్చిన తర్వాత. మీకు ఆంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలి. అసలు ఎప్పుడో స్టార్ట్ చేయాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా మీరు స్టార్ట్ అయినటువంటి మొదటి రోజు నుంచే మీ యొక్క ప్రయాణం అనేది మొదలు పెట్టాలన్నమాట. ఇక ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అనేది చాలా అవసరము. ఇప్పటి ప్రపంచ సమస్యలు కేవలం ఇంజనీరింగ్ పరిజ్ఞానంతోనే పరిష్కారం అనేది కావు. హెల్త్ కేర్ కానీ ఎకానమీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇలా ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అన్నీ కూడా అనుసంధానమై ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా క్రాస్ డొమైన్లో మీ ఆలోచన అనేది క్రాస్ డొమైన్లో అలా ఉండాలన్నమాట. కాలేజీ నుంచే అలవాటు చేసుకోవాల్సినవి ఏమిటి, మీరు కాలేజీలో స్టడీస్ చేసినప్పటి నుంచే అలవాటు చేసుకోవాల్సినవి ఏమిటి అంటే స్టార్టప్ ఇంక్యుబేషన్ అనే ప్రోగ్రాంలలో పాల్గొనండి. కంపల్సరీగా చాలా నిర్వహిస్తుంటారు, వాటిలలో కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి. ఇక హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్టులు చేయండి. మీ సొంతంగా కొన్ని ప్రాజెక్టులు అయితే
స్టార్ట్ చేయండి. అలాగే స్కిల్స్ కానీ బిజినెస్ స్కిల్స్ పెంచుకోవాలి. మార్కెటింగ్, లీడర్షిప్ అనేది నేర్చుకోవాలి. కేవలం ఇంజనీరింగ్ అంటే మీకు టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉంటే మాత్రమే సరిపోదు, మీకు బిజినెస్ స్కిల్స్ కావాలి. బిజినెస్ స్కిల్స్ వేరే వాడి మీద ఆధారపడటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఎలా మీరు ఒక స్టార్టప్ అనుకున్నారు, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి అంటే దాని నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోగలగాలి, దాని నుంచి జనానికి ఎలా సేవలు చేయగలగాలి, దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతని జనానికి ఎలా చూపించగలగాలి, ఇలాంటి ఆలోచనలు అంతా మీ మైండ్లో కంపల్సరీగా ఉండాలి. అలాగే మార్కెటింగ్, దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి మార్కెట్లోకి వెళ్ళడానికి. అలాగే వీటన్నిటికంటే ముఖ్యం లీడర్షిప్. మీరు పెట్టుకున్నటువంటి మీ ఫ్రెండ్స్ని కానీ రేపొద్దున సంస్థలో ఉద్యోగులు కానీ వాళ్ళని ఎలా మీరు ట్రీట్ చేయాలి, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి, వాళ్ళకి ఎలాంటి వేతనాలు ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మీరు ముందు నుంచే ఆలోచన అనేది చేసుకోవాలి. ఇక మెంటర్స్ని సంప్రదించడం కూడా చాలా ముఖ్యం. స్టార్టప్స్కి మెంటర్స్ కూడా ఎవరైనా సలహాలు ఇచ్చేవాళ్ళు అట్లాంటి వాళ్ళతో ముందు నుంచే అలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళతో వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. ఇక సరైన దృక్పథం అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే ఆంటర్ప్రెన్యూర్గా ఎదగాలి, స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఒకటి, సమస్య చూడగానే పరిష్కరించగలిగినటువంటి ఆలోచన అనేది మీలో ఉండాలి. రెండు, చిన్నదైనా సరే కొత్తదనంతో ప్రయత్నం అనేది చేయడం అలవాటు చేసుకోండి. మూడోది, రెసిలియన్స్ అంటే మళ్ళీ లేచి నిలబడే వ్యక్తిత్వం అనేది, అలాంటి శక్తిని మీరు పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు మనం ఓడిపోయామని చెప్పేసి పడిపోకుండా దాన్ని మళ్ళీ ఎలా నిలబెట్టాలన్న ఇదిలో మీరు ఉండాలి. ఇక సొల్యూషన్కి మార్కెట్ విలువ ఉందా అని అర్థం చేసుకోవాలి. అంటే మీరు కనుక్కున్నటువంటి దానికి మార్కెట్కి ఉపయోగపడేది ఏమైనా ఉందా, లేకపోతే మీ ఆలోచనలు ఏదో వస్తాయిలే అని చెప్పి ఆలోచించుకుంటూ చేస్తున్నారా అని చెప్పేసి చూడాలి. అంటే సమాజానికి కొత్త పరిష్కారాన్ని మీ స్టార్టప్ ద్వారా వాళ్ళకి చూపించగలగాలి. ఈ సందర్భంగా నేను ఇది ఏదో ఎండ్ చేయకుండా నేను ఒక ముగ్గురు స్టార్టప్స్ నుంచి గొప్ప టెక్ దిగ్గజాలుగా ఎదిగిన వాళ్ళ గురించి బ్రీఫ్గా నేను చెప్తాను ఒకసారి. మార్క్ జుకర్బర్గ్, మీ అందరికీ తెలిసేతను, మెటా, ఫేస్బుక్ ఓనరు. మార్కు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు క్యాంపస్లో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా కనెక్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి ఆయన క్యాంపస్లో ఫేస్బుక్ని స్టార్ట్ చేశాడు. ఆయన మొదట కేవలం కాలేజీ లెవెల్కి మాత్రమే వాడాడు. తర్వాత దాని ఐడియాని గ్లోబల్గా మార్చేసేసి ఇప్పుడు బిలియన్ల మంది వాడేటువంటి సోషల్ నెట్వర్క్గా ఫేస్బుక్ని మార్చాడు. ఇక అతనికి టెక్నికల్ నాలెడ్జ్తో పాటు నెట్వర్క్ విలువ కూడా అర్థమైంది. అంటే అది జనంలోకి వెళ్తే ఎంత ఉపయోగం అనేది దానికి అర్థమైంది. దానికి బిజినెస్ మైండ్ సెట్ అంతా కూడా యాడ్ చేసుకున్నాడు. చిన్న ఆలోచనని పెద్ద బిజినెస్గా ఎలా మార్చాలో ఆయన జుకర్బర్గ్ ప్రయాణం నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇక ఎలాన్ మస్క్ తెలుసు మీకు. టెస్లా కానీ, స్పేస్ ఎక్స్ కానీ, x.com కానీ, పేపాల్ కానీ, ఇవన్నీ కూడా ఎలాన్ మస్క్ చెందినవి. ఎలాన్ మస్క్ కూడా దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు వచ్చి చిన్న వయసులోనే టెక్నాలజీ, ఫిజిక్స్, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అనేది పెంచుకున్నాడు. మొదట జిప్2 అనే స్టార్టప్తో మొదలుపెట్టారు ఈయన ప్రయాణం అంతా. జిప్2 అనే స్టార్టప్తో ఎలాన్ మస్క్ ప్రయాణం మొదలైంది. తర్వాత x.com, ఆ తర్వాత కాలంలో పేపాల్ కూడా స్టార్ట్ చేశాడు. ద్వారా ఆన్లైన్ పేమెంట్స్కి కొత్త దారి అనేది చూపించాడు. మనం ఆన్లైన్ పేమెంట్స్ పేపాల్ ద్వారానే దొరుకుతుంది. ఇంటర్నేషనల్ వాటిలో కానీ వెబ్సైట్లు అన్నింటిలో చాలా వరకు కూడా పేపాల్ అడుగుతుంటాడు. అంటే ఈ మధ్య రాజర్ పే వచ్చింది మన దగ్గర, కానీ మామూలుగా పేపాల్ ఎక్కువ ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే పేపాలే వాడతారు అనమాట. తర్వాత టెస్లా కానీ, స్పేస్ ఎక్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలతో పాటు ఎనర్జీ, ఆటోమొబైల్స్, స్పేస్ టెక్నాలజీ ఇట్లా అన్ని రంగాలను కూడా పూర్తిగా మార్చేశాడు. అతని స్పెషాలిటీ ఏంటంటే, ఎలాన్ మస్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, పెద్ద సవాళ్ళను కూడా పరిష్కరించగలము అనే నమ్మకాన్ని అదొక్కటే మాత్రం ఆయన అలవాటు చేసుకున్నాడు. దాంతో ఇప్పుడు ఇన్ని రాగలిగినాయి. ఏది టెస్లా కానీ, స్పేస్ ఎక్స్ కానీ, హెక్స్ కానీ, పేపాల్ కానీ, ఇవన్నీ రాగలిగినాయి. ఇక లారీ పేజ్ అండ్ సెర్గీ బ్రిన్, వీళ్ళు గూగుల్ స్థాపకులు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు లారీ పేజ్ అండ్ సెర్గీ బ్రిన్ కలిసి ఒక సెర్చ్ ఇంజిన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. వాళ్ళ ఆలోచన సింపుల్గా ఇంటర్నెట్లో ఉన్నటువంటి సమాచారం ఈజీగా త్వరగా కనుక్కునేటువంటి సిస్టమ్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ఆలోచన అయితే పెట్టుకున్నారు. ఆ ఐడియానే ఈరోజు మనం వాడుతున్నటువంటి గూగుల్గా రూపాంతరం చెందింది. ఆ గూగులే తర్వాత కాలంలో ఇప్పుడు ఏఐగా మార్పులు అనేవి చెందినాయి అనమాట. చిన్న రీసెర్చ్ ప్రాజెక్టు $1 బిలియన్ కంపెనీ అవ్వడం వాళ్ళ విజను ప్లస్ టెక్నికల్ నాలెడ్జీ ప్లస్ టైమింగ్ కూడా చాలా ముఖ్యం అండి. మీరు పెడుతున్నటువంటి స్టార్టప్ ఎప్పుడెప్పుడు ఉపయోగపడుతుంది అది ఎవరి గ్రీన్ లాగా ఉండాలి. 365 రోజులు కూడా మీ స్టార్టప్ను వాళ్ళు జనమంతా ఉపయోగించుకునేటట్టు ఉండే ఆలోచన అనేది ఉండాలన్నమాట.
ఇక చిన్న ఆలోచన అయినా సరే పెద్దదిగా మారవచ్చు. అలాగే ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఎక్కడా కూడా ఆగకూడదు. వీళ్ళందరూ కూడా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న వాళ్ళే, లారీ పేజ్ కానీ, ఎలన్ మస్క్ కానీ, జుకర్బర్గ్ కానీ. తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ని మార్కెట్ అవసరాలతో కలపగలిగితేనే పెద్ద మార్పు అనేది తీసుకురావచ్చు. నేను ఈ వీడియోలో మొదటి నుంచి చెప్తుంది అంటే, మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రం సరిపోదు, మార్కెట్లో అవసరం ఏంటి అనేది కూడా గ్రహించాలి. దాన్ని బిజినెస్గా ఎలా రూపాంతరం చెందించాలని ఉండాలి, లీడర్షిప్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అప్పుడు మీ స్టార్టప్కి, మీరు ఆంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేటువంటి మెసేజ్ ఏంటంటే, స్టార్టప్ చేసిన వాళ్ళల్లో చాలామంది కూడా ఫెయిల్ అవుతున్నా సక్సెస్ అయిన వాళ్ళే మాత్రమే ప్రపంచాన్ని మార్చగలుగుతున్నారు. కాబట్టి ఇంజనీర్స్ డే రోజున మీరు ఒక నిర్ణయం అనేది తీసుకోండి. నేను కేవలం ఉద్యోగం కాకుండా ఒక సొల్యూషన్ క్రియేటర్గా, ఒక ఆంటర్ప్రెన్యూర్గా మారాలి అని చెప్పేసి మీరు అనుకోండి. అప్పుడు అది మీతో పాటుగా మీ దేశానికి కానీ, భవిష్యత్తుకి కానీ ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి నేను అంటున్నా. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోతూ, మీ ఫ్రెండ్స్ సోషల్ మీడియా గ్రూపులలో కానీ, మీ ఫ్రెండ్స్కి కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.